హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ కోర్టు ఉద్యోగాల్లో ఒకటైనటువంటి రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి చాలా మంచి వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అయితే రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ప్రీవియస్ పేపర్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు 100% జాబ్ సాధించే విధంగా అన్ని జాబ్స్కి సంబంధించినటువంటి కాంబో కోర్స్ని 499 రూపీస్కే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే దీనితో పాటు తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మేము మీకు మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అనమాట. సో వీటిని మేము మీకు 199 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ 2 కోర్సులు అయితే కనిపిస్తాయి. ఇమీడియట్గా తీసుకోండి. ఈ ఆఫర్ మీకు 2 days మాత్రమే ఉంటుంది. తర్వాత 100 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ప్రైస్ అయితే పెరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇది తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఒకటైనటువంటి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 10th September 2022న జరిగినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ యొక్క క్వశ్చన్ పేపర్ అండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, వాటి యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది, ఏ టాపిక్ నుంచి మనకి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేది ఈ వీడియోలో చూద్దాము. సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మేము మీకు 199 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్రీవియస్ పేపర్తో పాటు జీకే, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 20,000+ బిట్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి 1997 నుంచి రీసెంట్గా జరిగిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కలిపి 10,000+ బిట్స్ జీకే ఇంగ్లీష్కి సంబంధించి ఉన్నాయి. మొత్తంగా 30,000+ బిట్స్తో పాటు మీకు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఇంకా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా కలిపి 199 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కోర్టు జాబ్స్ని మీరు 100% క్రాక్ చేయడానికి ఆ మెటీరియల్స్ మీకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆ మెటీరియల్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ అయితే ఉంటుంది, బీఎస్కే జాబ్స్ అనే లింక్. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు 499 రూపీస్కి సంబంధించిన జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించిన కాంబో ప్యాక్కి సంబంధించిన క్లాసెస్ వీడియోస్ యొక్క కోర్స్తో పాటు 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంటుంది. ఈ 2 ఖచ్చితంగా తీసుకోండి. రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి 2 మీకు జాబ్ వచ్చే విధంగా చేసే విధంగా ఈ మెటీరియల్స్ అయితే మీకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 100 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది రికార్డ్ అసిస్టెంట్కి. ఇందులో మనకి 100 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ వచ్చేసి జీకే నుంచి అడుగుతాడు, 40 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ నుంచి అడుగుతాడు. ఓకే, సో ఇక్కడ మనకి 60 క్వశ్చన్స్ జీకే, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలాగో ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి జీకేకి సంబంధించి బైలింగ్వల్లో అడుగుతారనమాట. తెలుగు మీడియంలో కూడా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్ చూస్తే, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ది ఫేమస్ వోకలిస్ట్ బిలాంగ్స్ టు విచ్ ఫార్మ్ ఆఫ్ ది క్లాసికల్ మ్యూజిక్ అని చెప్పేసి అడిగారు. ప్రసిద్ధ గాయకుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఏ శాస్త్రీయ సంగీత రూపకానికి చెందినటువంటి వారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఈయన కర్ణాటకకి సంబంధించినటువంటి కర్ణాటిక్ పర్టికులర్ క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ అనమాట. సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అలాగే ఫేమస్ పర్సనాలిటీస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను మీకు ఈరోజు ఆ 199 రూపీస్ కోర్స్లో యాడ్ చేస్తాను. దానితో పాటు స్టాటిక్ జీకేకి సంబంధించి మొత్తంగా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఈరోజు మీకు యాడ్ చేయడం జరుగుతుందండి. స్టాటిక్ జీకే నుంచే మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇది స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్. సో ఈయన కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
హూ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నెవర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? దిగువ పేర్కొన్న వారిలో ఎవరు ఎప్పుడూ భారత రాష్ట్రపతి కాలేదు అని చెప్పేసి అడిగారు. చాలా ఈజీ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూసుకుంటే ఎల్కే అద్వానీ, ఈయన పొలిటీషియన్నే కానీ ఎప్పుడు కూడా రాష్ట్రపతి అయితే కాలేదు. సో ఎల్కే అద్వానీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలిఫెంటా కేవ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ అని చెప్పేసి అడిగారు. ఇవి ముంబైలో ఉన్నాయి లేదా మహారాష్ట్రలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఎలిఫెంటా గుహలు మనకి ముంబైలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ డిడ్ కోలిన్ మెకెన్జీ విజిట్ విజయనగర? కోలిన్ మెకెన్జీ విజయనగరాన్ని ఏ సంవత్సరంలో సందర్శించారని చెప్పేసి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి, మీడియవల్ ఇండియాకి సంబంధించిన టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. మనకి 1800 ఇయర్లో కాలిన్ మెకెన్జీ విజయనగరాన్ని సందర్శించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ ఫేమస్ ఫర్ ది ట్రాపికల్ రైన్స్ అండ్ ఈజ్ వెట్ త్రూ అవుట్ ది ఇయర్ అని చెప్పేసి అడిగారు. దిగువ పేర్కొన్నటువంటి ఏ ప్రాంతాలు ఉష్ణమండల వర్షాలకు మరియు ఏడాది పొడవునా తడిగా ఉండడానికి ప్రసిద్ధిగాంచినవి అని చెప్పేసి అడిగారు. సో ఇది చిరపుంజి అనమాట. సో మేఘాలయలో ఉన్నటువంటి చిరపుంజి అనేటువంటి ప్రాంతం వీటికి ఫేమస్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఇండియా ఏ లార్జెస్ట్ ట్రాక్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఫెర్టిలిటీ డ్యూ టు డాష్ సాలినైజేషన్ అండ్ వాటర్ లాగింగ్ ఆఫ్ సాయిల్స్ అని చెప్పేసి అడిగారు. లవణీకరణ, సాలినైజేషన్, ఉరక నేలలు మరియు డాష్ కారణంగా భారతదేశంలో పెద్ద మొత్తంలో వ్యవసాయ భూమి దాని సారాన్ని కోల్పోయింది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే సాలినైజేషన్, ఉరక నేలలు మరియు ఆల్కనైజేషన్కి వల్ల ఆల్కలైజేషన్ వల్ల మనకి ఇక్కడ చూసుకుంటే భారతదేశం చాలా వరకు వ్యవసాయ భూమిని కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్ఫర్స్ అర్జున అవార్డ్ టు పర్సనాలిటీస్ హూ హ్యావ్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అర్జున అవార్డు దేనికి ఇస్తారండి? క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబరిచినటువంటి వారికి కదా ఇచ్చేది. సో క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబరిచినటువంటి వారికి ఇచ్చే అవార్డ్స్ అర్జున అవార్డ్స్. అలాగే ద్రోణాచార్య అవార్డ్స్ కూడా ఎవరైతే వారికి కోచింగ్ ఇచ్చినటువంటి వారు ఉంటారో ప్లేయర్స్కి, సో వారికి ద్రోణాచార్య అవార్డు ఇస్తారు క్రీడలకి సంబంధించి. సో కాబట్టి ఇది క్రీడలకి సంబంధించింది. ఇక్కడ మనకి చూసుకుంటే యుద్ధ రంగంలో ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి వారికి ఇచ్చేవి శౌర్య చక్ర లాంటి అవార్డ్స్ అయితే ఇస్తారు. తర్వాత మురికివాడలో నివసిస్తున్నటువంటి వారికి అసాధారణమైనటువంటి సేవలు అందించినటువంటి వారికి స్పెషల్గా ఎటువంటి అవార్డ్స్ లేవు, కానీ అలా చాలా సంవత్సరాలు సేవలు చేసినటువంటి వారికి, సమాజం పట్ల సేవలు చేసినటువంటి వారికి ఇస్తే పద్మశ్రీ లాంటి అవార్డ్స్ లేదా పద్మభూషణ్ లాంటి అవార్డ్స్ అయితే ఇస్తూ వారిని సత్కరించడం జరుగుతుంది. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో అసాధారణ సేవలు అందించినటువంటి వారికి కూడా స్పెసిఫిక్గా ఒక అవార్డు అయితే లేదు. తర్వాత వాట్ ఈజ్ ఏ హ్యాట్రిక్ ఇన్ ద గేమ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే 3 వరుస బంతుల్లో 3 వికెట్లు తీయడాన్ని మనం హ్యాట్రిక్ అని చెప్పేసి అంటాం కదా. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో చూడండి, గెట్టింగ్ 3 వికెట్స్ ఇన్ 3 సక్సెసివ్ డెలివరీస్. ఓకే, సో వరుసగా 3 బాల్స్ వేసి 3 వికెట్స్ తీస్తే దాన్ని హ్యాట్రిక్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి అడిగారు. స్వాతంత్రం వచ్చిన సమయంలో దిగువ పేర్కొన్నటువంటి ఎవరు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులుగా ఉన్నారని చెప్పేసి అడిగారు. సో జేబీ కృప్లాని అనేటువంటి వ్యక్తి మనకి ఫ్రీడమ్ వచ్చినటువంటి టైంలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులుగా ఉన్నారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అడిగారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే అన్వి సెంట్ అండి. ఓకే, భారత జాతీయ కాంగ్రెస్కి సంబంధించి మొదటి మహిళా అధ్యక్షురాలు గురించి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఈ బిట్స్ అన్నీ కూడా మనకి స్టాటిక్ జీకే కిందకు వస్తాయి. అవన్నీ కూడా నేను మీకు 199 రూపీస్ కోర్సులో అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ఈరోజే అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ వేద ఈజ్ సంగ్ త్రూ మ్యూజికల్ ట్యూన్ ఆర్ మెలోడీ అని చెప్పేసి అడిగారు. దిగువ పేర్కొన్న వేదాల్లో దేనిని సంగీత స్వరం లేదా శ్రావ్యతతో పాడతారు అని చెప్పేసి అడిగారు. సో దీన్ని సామవేదం అని చెప్పేసి అంటారు. సో ఇది మనకి చూసుకుంటే ఈ ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అలాగే సామవేదం ఇవన్నీ కూడా మనకి ఏన్షియంట్ ఇండియా టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. ఓకే, ప్రాచీన భారతదేశ చరిత్రకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి, బట్ తక్కువ వస్తాయి అనమాట. ఇలాగ 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. సో మీరు ఆ టాపిక్ కూడా చదువుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు.
సో తెలంగాణ జాగ్రఫీ నుంచి ఖచ్చితంగా మీకు తెలంగాణ జాగ్రఫీ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుందండి కోర్టు ఉద్యోగాల్లో. కాబట్టి తెలంగాణ జాగ్రఫీ కూడా మీరు చదవాలి. సో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఈరోజే నేను మీకు అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా మీరైతే చూడండి. తర్వాత కరీంనగర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది అంటే చాలా సింపుల్ క్వశ్చన్. సో తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గురుద్వారా ఇన్ ఇండియా ఈజ్ ది సైట్ వేర్ ది 9th సిక్ గురు తేగ్ బహదూర్ వాజ్ బీహెడెడ్ ఆన్ ది ఆర్డర్స్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాల మేరకు 9వ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ని భారతదేశంలో దిగువ పేర్కొన్న ఏ గురుద్వార్లో శిరచ్ఛేదం చేశారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి గురుద్వారా సిస్గంజ్ సాహిబ్ అనేటువంటి వ్యక్తిని అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వేర్ ఈజ్ ది రాజాజీ నేషనల్ పార్క్ లొకేటెడ్ అని చెప్పేసి అడిగారు. ఓకే, నేషనల్ పార్క్స్ మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ నేషనల్ పార్క్స్ అయితే పెట్టడం జరిగింది. ఉత్తరాఖండ్లో ఈ నేషనల్ పార్క్ అయితే ఉంది. సో రాజాజీ నేషనల్ పార్క్ అనమాట. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ సెలబ్రేట్స్ ది ఆది పెరుక్కు ఫెస్టివల్. ఆది పెరుక్కు అనేటువంటి ఫెస్టివల్ని ఎక్కడ జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో ఇది తమిళనాడు రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండుగ అనమాట. సో ఫెస్టివల్స్కి సంబంధించి అలాగే ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫేమస్ పర్సనాలిటీస్ టు ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ టాపిక్స్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలండి. అలాగే నేషనల్ పార్క్స్కి సంబంధించి నేషన్ వైడ్గా ఉన్నటువంటి ఫేమస్ డ్యామ్స్ గురించి, నదీ వ్యవస్థ గురించి ఇవి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. తెలంగాణకి సంబంధించిన జాగ్రఫీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి మనకి తెలంగాణ జాగ్రఫీ అలాగే తెలంగాణ స్కీమ్స్ గురించి అడుగుతారు. ఇంకా తెలంగాణ ప్రస్తుత మంత్రులకి సంబంధించిన శాఖలు, ఆ శాఖలకి సంబంధించిన వ్యక్తులు ఎవరనేది అడుగుతారనమాట, మంత్రి ఎవరనేది. సో అవి కూడా మీరు చూసుకోవాలి. తర్వాత హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ గివెన్ ది 2019 సంగీత కళానిధి అవార్డు. క్రింది వారిలో 2019 సంగీత కళానిధి అవార్డు ఎవరికి ఇవ్వబడింది అని చెప్పేసి అడిగారు. కర్ణాటిక్ వోకలిస్ట్ ఎస్ సౌమ్య అనేటువంటి ఆవిడకి ఇవ్వబడింది. సో ఇది కరెంట్ అఫైర్ అండి, కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఇది. సో ఎగ్జామ్ జరిగింది 2022లో అయితే మనకి కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి ఇచ్చారు, 2019కి సంబంధించి ఇచ్చారనమాట. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ అనేవి ఒక 2025లో మనకి ఎగ్జామినేషన్ ఉంటే 2024, 2023, 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడైతే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ పండిట్ రవిశంకర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి అడిగారు. పండిట్ రవిశంకర్ కింది ఏ వాయిద్యాలలో దేనికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సితార్ అనమాట. సో చెప్పాను కదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీస్. ఇప్పుడు మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసాం బాలమురళీ కృష్ణకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇప్పుడేమో పండిట్ రవిశంకర్ ఫేమస్ సితారాని ప్లే చేసేటువంటి వ్యక్తి అనమాట. సో ఆయనకి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇవన్నీ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను, మీకు చాలా హెల్ప్ చేస్తాయి అవి. తర్వాత చెస్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్, చెస్ ఏ దేశంలో కనుగొన్నారు అని చెప్పేసి అడిగారు. ఇది భారతదేశానికి సంబంధించిన గేమ్ ఇది. తర్వాత ఇన్ మహాభారత పార్థ వాజ్ ద నేమ్ ఆఫ్, మహాభారతంలో పార్థ అనేది ఎవరి పేరు అని చెప్పేసి మనకి ఇక్కడ మైథాలజీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా రావడం జరిగింది. అర్జునుడు అండి. ఓకే, అర్జునుడికి సంబంధించిన పేరే పార్థ అనమాట. నెక్స్ట్ వన్ ది శివతాండవం. ఓకే, ది శివతాండవం డ్యాన్స్ ఆఫ్ తెలంగాణ ఈజ్ కాల్డ్, తెలంగాణకు చెందిన శివతాండవం నృత్యాన్ని డాష్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అడిగారు. పేరిణి నాట్యం అని చెప్పేసి పిలుస్తారు దీన్ని. ఓకే, పేరిణి నృత్యం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇవి చూశారు కదా, తెలంగాణకి సంబంధించి ఈ విధంగా ఫ్యూ క్వశ్చన్స్ మనకి వస్తాయి. ఇప్పటికీ 2 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసి ముఘల్ ఎంపరర్ షా ఆలం II గ్రాంటెడ్ ది దీవానీ రైట్స్ ఆఫ్ ది ప్రావిన్సెస్ ఆఫ్ బెంగాల్ టు ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ద ఇయర్ అని చెప్పేసి అడిగారు. మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం II బెంగాల్ రాష్ట్రాల దీవానీ హక్కులను ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ సంవత్సరంలో మంజూరు చేశారని చెప్పేసి అడగడం జరిగింది. ఇది 1765 సంవత్సరంలో మంజూరు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ది నోబెల్ పీస్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ ఇన్ విచ్ సిటీ, నోబెల్ శాంతి బహుమతి ఏ నగరంలో బహూకరించబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఎక్కడ ఇస్తారు అంటే ఓస్లోలో ఇస్తారనమాట. ఓన్లీ ఆ ఒక్క అవార్డు మాత్రం మనకి ఓస్లోలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది లక్నో ప్యాక్ట్ అడాప్టెడ్, లక్నో ప్యాక్ట్ మనకి 1916లో జరిగింది. ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్, మోడర్న్ ఇండియాకి సంబంధించి.
తర్వాత ది టీవీ సీరియల్ రామాయణ వాజ్ డైరెక్టెడ్ బై, టీవీ సీరియల్ రామాయణానికి దర్శకత్వం వహించింది ఎవరు అని చెప్పేసి అడిగారు. రామానంద సాగర్ గారు అండి. ఓకే, రామానంద సాగర్ గారు డైరెక్ట్ చేశారు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి. సో ఇది చాలామందికి తెలియకపోవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ పార్టీ ఫార్మ్డ్ తెలంగాణస్ ఫస్ట్ గవర్నమెంట్ అని చెప్పేసి అడిగారు. సో తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అని చెప్పేసి పేరైతే మార్చడం జరిగింది. సో తెలంగాణ నుంచి ఇప్పటికి 3 క్వశ్చన్స్ వరకు మనల్ని అడగడం జరిగింది ఈ ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ వన్, ఉమ్మడి భౌతిక వాతావరణానికి ప్రతిస్పందనగా ఏర్పడినటువంటి మొక్కలు మరియు జంతువుల విభిన్న వర్గాలు డాష్ అని చెప్పేసి అడిగారు. డాష్ ఆర్ డిస్టింక్ట్ కమ్యూనిటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ హ్యావ్ ఫార్మ్డ్ ఇన్ రెస్పాన్స్ టు ఏ షేర్డ్ ఫిజికల్ క్లైమేట్ అని చెప్పేసి అడిగారు. దాన్ని ఏమంటారు అంటే జీవ వ్యవస్థలు అని చెప్పేసి అంటారు, లేదా బయోమ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది బయాలజీకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ వన్, వల్లం ఖాళీ ఈజ్ ఏ ట్రెడిషనల్ బోట్ రేస్ పాపులర్లీ హెల్డ్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్. ఓకే, సో వల్లం ఖాళీ అనేటువంటి సాంప్రదాయ పడవ పందెం భారత రాష్ట్రమైనటువంటి ఏ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి అడిగారు. కేరళలో జరుగుతుంది. ఓణం ఫెస్టివల్ సందర్భంగా వారు ఈ యొక్క పడవ పందాలు అయితే పెట్టుకుంటారనమాట. చాలా లాంగ్ ఉంటాయి చూడండి పడవలు, ఇలాగ చాలా లాంగ్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ పడవ పోటీలు అయితే పెడతారు. వల్లం ఖాళీ అని చెప్పేసి పిలుస్తారు ఆ పడవ పోటీల్ని. ఇవి కేరళలో జరుపుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మహాత్మా గాంధీ MGNREGA స్టాండ్స్ ఫర్ అని చెప్పేసి అడిగారు. సో ఇది ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి స్కీమ్ యొక్క యాక్రోనిమ్ అనమాట. సో దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్ మీరు ఇక్కడ చూడండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని ఇక్కడ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని అని చెప్పేసి పిలుస్తారు. దీని ఫుల్ ఫామ్ అయితే ఉంది MGNREGA. ఓకే, నరేగా అని చెప్పేసి షార్ట్ ఫామ్లో అంటూ ఉంటారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ అరౌండ్ 1000 BC ఆన్వర్డ్స్ బ్రహ్మనికల్ టెక్స్ట్స్ క్లాసిఫైడ్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ డాష్ అని చెప్పేసి అడిగారు. క్రీస్తుపూర్వం 1000 నుండి బ్రాహ్మణ గ్రంథాలు ప్రజలను వారి డాష్ పరంగా వర్గీకరించాయి అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే వచ్చింది. గోత్రాల పరంగా వాటిని వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఓల్డ్ సిటీ అవంతి ఈజ్ కరెంట్లీ నోన్ యాజ్, ప్రాచీన నగరం అవంతి ప్రస్తుతం డాష్గా పిలువబడుతోందని చెప్పేసి అడిగారు. అది ఉజ్జయినిగా పిలువబడుతోందండి. ఓకే, సో ఇవి 30 క్వశ్చన్స్, ఇంకా ఫ్యూ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో జీకేలో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో చూశారు కదా, కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని మనకి తెలియనటువంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవుదాం. సో ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా చూద్దాము. సో ఇంగ్లీష్లో చూసుకుంటే ఫస్ట్ మనకి కాంప్రెన్షన్ పాసేజ్ అయితే అడుగుతాడు. సో మనకి ఈ విధంగా ఒక పాసేజ్ ఇచ్చేసి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 5కి 5 తెచ్చుకునేటువంటి టాపిక్ ఇది. సో ఇది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా ఫర్దర్గా నేను మీకు క్లాసెస్ వీడియోస్ అయితే చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ చూసుకుంటే మీరు ఫుల్ కోర్సు 499 రూపీస్ కోర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా మీరు చదువుకోవాలనేది, గ్రామర్ అంతా కూడా మీకు ఆ 499 రూపీస్ కోర్స్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత చెప్పించాము. అందుకే ఆ కోర్స్ తీసుకోమని చెప్తున్నాను. మీకు 4 మంత్స్ టైం ఉంది కాబట్టి ఈ 4 మంత్స్లో మీరు బాగా నేర్చుకోవాలి అంటే ఈ వీడియో క్లాసెస్ కోర్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో మీకు ఫస్ట్ ఈ విధంగా కాంప్రిహెన్షన్ పాసేజ్ ఇచ్చినప్పుడు ఆ పాసేజ్ అంతా కూడా ఫస్ట్ మీరు చదవాలండి. ఓకే, పాసేజ్ చదవకుండా మీరు అటెంప్ట్ అయితే చేయకూడదు క్వశ్చన్స్. సో ఈ పాసేజ్లో ఏమి ఇచ్చాడనేది తెలిస్తేనే కదా మనం క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ మీరు పాసేజ్ అయితే చదవాలి. చదివిన తర్వాత వీటికి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 5 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. 5కి 5 మీరు తెచ్చుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీగా మీరు 5 మార్క్స్ గెయిన్ చేసేటువంటి టాపిక్ ఇది. తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అడుగుతాడండి. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మేము దాదాపుగా 1000+ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్సే. ఇక్కడ చూసుకుంటే అన్ యానిమల్ దట్ లివ్స్ ఆన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. సో దాన్ని ఏమంటారు? యాంఫీబియన్ యానిమల్స్ అంటారు. ఓకే, తెలుగులో వీటిని ఇక్కడ చూసుకుంటే ఉభయచర జీవులు అని చెప్పేసి పిలుస్తారండి. ఇంగ్లీష్లోనేమో యాంఫీబియన్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో చాలా సింపుల్ క్వశ్చన్. 1 వర్డ్స్లో మీరు ఫుల్కి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. 1 వర్డ్సే కాదు, అసలు ఇంగ్లీష్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్స్, 40 ఇస్తే 40కి 40 ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది మన కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంగ్లీష్. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పేసి అడుగుతారు. ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. కెన్నీ స్టేడ్ ఇన్ హోటల్ బై డాష్ సి అని చెప్పేసి అడిగారు. బై ది సి అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో బై ది సి అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఓకే,
తర్వాత ఇక్కడ యాంటోనిమ్స్ అడిగారు. సో యాంటోనిమ్స్ మనకి ఒక 3 క్వశ్చన్స్ లేదా 4 క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ముండేన్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ముండేన్ అంటే వర్స్ట్ అని, ఇక్కడ ఎక్స్ట్రాడినరీ అనేది దానికి సంబంధించిన ఆపోజిట్. సో యాంటోనిమ్ అంటే ఇచ్చినటువంటి పర్టికులర్ పదానికి మీరు ఆపోజిట్ వర్డ్ ఏంటనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో సినానిమ్ అంటేనేమో ఒక వర్డ్ ఇస్తే దానికి సేమ్ ఉండేటువంటి మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ని మీరు గమనించాలి. సో ఇక్కడ చూడండి, సినానిమ్ గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు, హ్యాగిల్ అని చెప్పేసి. హ్యాగిల్ అంటే బార్గెయిన్ చేయడం అనమాట. ఓకే, బార్గెయిన్ చేస్తూ ఉంటాం కదా మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు. సో దాన్ని హ్యాగిల్ అని చెప్పేసి అంటారు. హ్యాగిల్ అంటే బార్గెయిన్ అని చెప్పేసి మీనింగ్. తర్వాత ఇక్కడ సినానిమ్ అడిగారు, మానియా అని. మానియా అంటే పిచ్చి లేదా మ్యాడ్నెస్ అని చెప్పేసి అంటారు. తర్వాత మరొక సినానిమ్ అయితే వచ్చింది, ఫ్రాగ్రెన్స్ అంటే అరోమా అంటే సువాసన అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, మీరు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే తెలుగులో జాతీయాలు అని చెప్పేసి పిలుస్తాము. సో ఇక్కడ చూసుకుంటే హీ వాజ్ లెట్ ఆఫ్ విత్ ఏ వార్నింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో హీ వాజ్ లెట్ ఆఫ్ అంటే ఏంటని చెప్పేసి అడిగారు, అలౌడ్ టు గో అంటే వదిలేశాడు అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు అనమాట. ఒక్కోసారి మనకి క్వశ్చన్ ఇవ్వడండి, జస్ట్ లెట్ ఆఫ్ అని చెప్పేసి అంటాడు. ఓకే, లెట్ ఆఫ్ అంటే ఏమని రాస్తారు మీరు, ఇవి చదివి దాన్ని బట్టి అర్థం చేసుకొని రాయాలి. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్తో పార్ట్ ఇచ్చాడు కాబట్టి మీరు ఈజీగా అర్థం చేసుకొని రాయగలుగుతున్నారు. హీ వాజ్ లెట్ ఆఫ్ విత్ ఏ వార్నింగ్ అని చెప్పేసి అంటే ఇతను మేబీ వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఉంటాడు అనేది మనకి ఇక్కడ మీనింగ్ అర్థమవుతుంది కాబట్టి సో మనం ఇక్కడ ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతాము. ఒక్కోసారి మనకి క్వశ్చన్తో పాటు ఇవ్వకుండా లెట్ ఆఫ్ అని చెప్పేసి జస్ట్ లెట్ ఆఫ్ అంటాడు అంతే, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి. అప్పుడు మీరు ఇవి చదివినప్పుడే మీకు అవి రావడం జరుగుతుంది. సో మేము ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 1300+ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ 1997 నుంచి రీసెంట్గా జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అవి. కాబట్టి మీరు ఆ పీడిఎఫ్స్ అయితే తీసుకోండి. 199 రూపీస్ కోర్సు అండ్ ఫుల్ క్లాసెస్కి సంబంధించిన వీడియో కోర్సెస్ కూడా తీసుకోండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే చూస్ ది సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ ది గివెన్ వర్డ్ అని చెప్పేసి అడిగారు. సో ఫార్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సూపర్లేటివ్ డిగ్రీ అంటే మనం ఇక్కడ రాయాలి. ఫార్కి ఫాదెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గురించి ఇక్కడ మనకి డబుల్ ఫిల్లర్స్ గురించి అడిగారు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ద బాయ్ వాజ్ అస్టౌన్డ్ బై హీజ్ ఓన్ స్ట్రెంగ్త్, హీ ట్రైడ్ టు టాపుల్ ఏ కార్ బట్ ఫెయిల్డ్ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే ఉంటుంది. హీ అనేది మనం ఈ 2 బ్లాంక్స్లో పెట్టుకోవాలి. తర్వాత సెలెక్ట్ ది ప్లోరల్ ఫామ్ ది ఫాలోయింగ్ నౌన్ అని చెప్పేసి అడిగారు. సో నౌన్కి సంబంధించి ట్రూత్ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్లోరల్ ఫామ్ కనుక్కోవాలి. ట్రూత్స్. ఓకే, ట్రూత్ అనేది సింగులర్ అయితే ట్రూత్స్ అనేది మనకి ఇక్కడ ప్లోరల్ ఫామ్ కిందకి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, గ్రూప్ ఆఫ్ కప్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ కప్స్ అంటే చిన్న చిన్న ఆవులు కానీ లేకపోతే చిన్న చిన్న జంతువుల యొక్క సమూహాన్ని ఏమంటారు అంటే లెటర్ అని చెప్పేసి అంటారు. ఓకే, హెడ్ అన్న కూడా మనకు అదే మీనింగ్ వస్తుంది, కానీ ఇక్కడ కప్స్ అంటే చిన్నవి కాబట్టి లెటర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఈ విధంగా మనకి సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఎర్రర్ కరెక్షన్స్, నౌన్ అలాగే ప్రొనౌన్కి సంబంధించినవి, స్పెల్లింగ్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా అడుగుతారండి. ఇవన్నీ కూడా మేము మీకు చాలా తక్కువ ప్రైస్కి చాలా మంచి పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని మీ మొబైల్లో కూడా తెచ్చుకోవచ్చు, వాటిని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఓకే, మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో మీరు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన మెటీరియల్స్ తీసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది చూడండి, ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.